మరి సోనియమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి కరీంనగర్ డిసిసి ప్రెసిడెంట్ మరి సత్యమన్న గారు, అలాగే మరి కవంపల్లి సత్యమన్న గారు, అలాగే అంజన్ కుమార్ అన్న గారు, వివిధ పార్టీ శ్రేణులందరి సమక్షంలో ఇక్కడ బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మరి రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశాము మా ఆధ్వర్యంలో. ఇక్కడ మరి యువకులందరూ కూడా మరి సోనియమ్మ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిజానికి చాలా అభినందనీయం. మరి ముఖ్యంగా సోనియమ్మ గురించి చెప్పాలంటే అసలు ప్రధానమంత్రిని కూడా మరి లెక్క చేయకుండా దేశానికి త్యాగం చేసిన ఒక మాతృమూర్తి. అట్లాగే ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్కి మనం కాంగ్రెస్ దూరం అవుతుందని తెలిసినా కూడా మరి ఇవాళ తెలంగాణను ఇచ్చేసి మరి మనం అందరం కూడా ఇవాళ హ్యాపీగా ఉండేలాగా చేస్తుంది. మరి ఆమె దిశానిర్దేశంలో రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రిగా అద్భుతంగా ఇవాళ ఇందిరమ్మ పాలన సాగుతున్నది. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే అద్భుతంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి ముఖ్యంగా సోనియా గాంధీ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటున్న కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చౌక్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు 2004 నుంచి 14 వరకు యూపీఏ చైర్పర్సన్గా ఉండి ఆనాడు ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలు, విప్లవాత్మకమైన చట్టాలు తీసుకొచ్చి ఈ దేశ అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారు శ్రీమతి సోనియా గాంధీ గారు. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టం, ఇలా పేదోడి కడుపు నింపే ఉపాధి హామీ పథకాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా ఉండి ఈ దేశ ప్రజలకు ఎంతగానో సేవ చేసిండ్రు. ఆనాడు ప్రధానమంత్రి పదవి తృణప్రాయంగా వదిలి అన్ని పార్టీలు అందరూ దేశమంతా కూడా సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రి పదవి చేపట్టాలని చెప్పి కోరితే ప్రధానమంత్రి పదవి కంటే ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యం, దేశ ప్రజలకు నేను సేవ చేస్తా అని చెప్పి తృణప్రాయంగా వదిలి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాల ఆకాంక్ష ఆనాడు కరీంనగర్ వేదికగా ఒక మాట ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి, అధికారం శాశ్వతం కాదు, ప్రజల ఆకాంక్షలు శాశ్వతం అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు సీమాంధ్ర పెట్టుబడిదారులు, దేశంలో అనేక మంది పార్టీలు పెట్టుబడిదారులు వ్యతిరేకించినా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు మనకు మిగులు బడ్జెట్తో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు. సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కానీ, 200లకు కరెంటు కానీ, రుణమాఫీ కానీ, రైతు బీమా కానీ అన్నీ కూడా అనేక సంక్షేమ పథకాలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. వారి నాయకత్వంలో 2029లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.